చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మహానాడు గతంలో అనేక మహానాడు జరిగిన ఈసారి జరిగే మహానాడికి ఒక ప్రత్యేకత ఉంది. కడప గడపలో వైఎస్ఆర్ కోటలో భారీగా జరగబోతుంది మహానాడు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఈసారి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కడప గడపలో మహానాడు జరగబోతూ ఉంది. ఈ మహానాడులో అనేక తీర్మానాలు, అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, రాయలసీమకి ప్రత్యేకంగా తెస్తున్న పరిశ్రమలు, నీటిపారుదల రంగానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు, వీటికి తోడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహానాడు మీటింగ్లు అనేకం చూసాం మనం. ఆ తదుపరి నారా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తూ అనేక మహానాడులు నిర్వహించారు, అద్భుతంగా నిర్వహించారు. ఈసారి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతున్న మహానాడు విశేషాలు, జరగబోయే పరిణామాలు, కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుగుదేశం పార్టీ, మహానాడు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి పాత్ర, అనేక విషయాలు లోతుగా చర్చించే కార్యక్రమం చూద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. మహానాడు చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన మహానాడులు, నేడు లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతున్న మహానాడు, కూలంకుషంగా మా ప్రజల కోసం, మా టీడీపీ అభిమానుల కోసం మీ విశ్లేషణ. ఈ మహానాడికి నిజంగా ఒక ప్రత్యేకత ఉంది. అది మీరన్నట్టు ఏదో కడపలో జరగటం, లేకపోతే అక్కడ జరగటం, ఇక్కడ జరగటం కాదు. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, కడప అంటే అదేదో రాజశేఖర రెడ్డి జిల్లా అన్నట్టు, రాజశేఖర రెడ్డి సొంత ఆస్తి అయినట్టు, అది మామూలుగా అందరూ మాట్లాడటం అలవాటైపోయింది. ఏం కాదు. రాజశేఖర రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసినప్పుడు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు 5,000 మెజారిటీతో గెలిచాడు. 5,000 మెజారిటీ. అక్కడేమీ అంత ఇదేమీ లేదు. పులివెందులో వదిలిపెట్టి బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గెలవడు. జగన్మోహన్ రెడ్డికి మొన్న ఎన్నికల్లోనే పులివెందుల్లో డౌట్ వచ్చింది. పులివెందుల్లో డౌట్ వచ్చి జమ్మలమడుగు పోదామని చూశాడు. జమ్మలమడుగు పోదామని చూస్తే జమ్మలమడుగు ఇంకా టఫ్ అండి, అసలు మీరు ఇక్కడ గెలవలేరు, మీరు బెటర్, మీరు పులివెందుల్లోనే పాకలాడటం బెటర్ అని చెప్పి అందరు అడ్వైజ్ చేస్తే పులివెందుల్లో ఓటర్లకి డబ్బులు పంచిపెట్టాడు మొట్టమొదటిసారి. మా నాన్న తురుము, మా తాత తోపు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఓటుకి 5,000 పులివెందుల్లో మొట్టమొదటిసారి డబ్బులు పంచిపెట్టే స్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని కడప జిల్లా ఏదో వాళ్ళ కంచు కోట అని ఇవన్నీ పాత మాటలు అయిపోయినాయి. ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఈ మహానాడు ప్రత్యేకత ఏంటి అంటే, మహానాడు మామూలుగా మనం రామబ్రహ్మ గారు మనం దీపావళి జరుపుకుంటాం. దీపావళి ఎందుకు జరుపుకుంటాం? నరకాసురుడు చచ్చిపోయినందుకు నరకాసురుడు వల్ల సంతోషం కోసం చేసుకుంటాం. ఈ కడపలో జరుగుతున్న మహానాడు పరిస్థితి కూడా అంతే. అసలు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చెర నుంచి చంద్రబాబు నాయుడు ఎలా విడిపిస్తాడు అని ప్రపంచం మొత్తం చూసింది. జగన్మోహన్ రెడ్డి కబ్జా పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. రాష్ట్రం మొత్తం అంత రౌడీ మూకల్ని దించేసి ప్రతి వాడు, అసలు ఎవడన్నా మామూలు ఒక మిడిల్ క్లాస్ రౌడీ ఉంటే వాడిని హై క్లాస్ రౌడీగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి. మనం ఉదాహరణకి తురకా కిషోర్ అనేవాడు, వాడు మామూలుగా వస్తే కానిస్టేబుల్ తీసుకెళ్ళి జైల్లో వేసే రౌడీ వాడు. అంత చిల్లర రౌడీ బాగా చెప్పారు. అటువంటి చిల్లర రౌడీని మున్సిపల్ చైర్మన్ని చేసి పెద్ద రౌడీని చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇట్లా అంటే ఒక్క తురకా కిషోర్ కాకుండా తురకా కిషోర్ లాంటి వాళ్ళు కొన్ని వందల మందిని తయారు చేసుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ప్లస్ వీటితో పాటు అంటే ఈ మార్బలం తయారు చేసుకోవటం, వాటితో పాటు డబ్బులు ఎక్కడ చూసినా ఎవడు చూసినా దోచుకోవటమే. ఏ స్థాయిలో లీడర్ ఆ స్థాయిలో దోచుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి టైంలో చూసాం. ఇవన్నీ మంది మార్బలాన్ని రెడీ చేసుకున్నారు. తర్వాత డబ్బులు రెడీ చేసుకున్నారు. ఈ రెండిటితోటి
ఈ రాష్ట్రాన్ని మొత్తం అసలు కబళించేద్దామని మొత్తం అంత ప్లాన్ చేసుకొని కూర్చొని ఉన్నారు. ధృతరాష్ట్ర కౌగిలి అని మీరు వినే ఉంటారు. ధృతరాష్ట్ర కౌగిలి అంటే ధృతరాష్ట్రుడికి మొత్తం ఈ బాహువుల్లో శక్తి ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. ఆ శక్తి మామూలు శక్తి కాదు, అంటే వేరే వాళ్ళెవ్వరికి ఉండదన్నమాట. అది ధృతరాష్ట్రుడికి ఉండే శక్తి. ఈ ధృతరాష్ట్రుడికి ఈ శక్తి ఉంది అని పాండవులకు కూడా తెలియదు. పాండవులకు కూడా తెలియని టైంలో భీముడు వచ్చిన తర్వాత, భీముడు ఆ యుద్ధం తర్వాత వచ్చిన తర్వాత, భీమసేన నువ్వు గెలిచావు రా ఒక్కసారి నేను నిన్ను కావలించుకుంటానని చెప్పి ధృతరాష్ట్రుడు పిలుస్తాడు. కృష్ణుడికి ఈ విషయం తెలుసు కాబట్టి ఆ ధృతరాష్ట్ర కౌగిలి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి భీముడిని ఉండమని చెప్పి అక్కడున్న ఒక స్తంభాన్ని తోస్తాడు. ఒక పిల్లర్ ఉంటుంది కదా, బిల్డింగ్ పిల్లర్, ఆ పిల్లర్ని తోస్తాడు. వాటేసుకుంటే మొత్తం అంతా పిండి పిండి అయిపోతుంది అనమాట. అతనికి తెలియదు, కళ్ళు ఉండవు కదా, రాగానే కావలిచ్చేసుకున్నాడు, అది పిండి పిండి అయిపోతుంది. ఇది కొడుకుని చంపవచ్చునా అని చెప్పి నిన్ను నేను చంపుతా అని చంపటానికి అనమాట. కృష్ణుడికి ఇది తెలుసు కాబట్టి అట్లా ఇది వేశాడు. అంటే ఈ ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. అందుకనే దీన్ని ఈ ధృతరాష్ట్ర కౌగిలి నుంచి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఎలా కాపాడతాడు అనేది పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులు, పండితులు, సాధారణ ప్రజల దగ్గర నుంచి అందరూ వెయిట్ చేశారు ఎట్లా చేస్తాడు అని. దెబ్బ కొడితే 164 సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు పడిపోయాడు. ఎట్లా ఎన్ని రకాలుగా స్ట్రాటజీలు వేసుకొని మీరు ఎప్పుడన్నా గమనించండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన రోజు నుంచి కూడా ప్రజలను ఏ రోజు బ్లేమ్ చేయలే. తన పార్టీని తాను బ్లేమ్ చేసుకున్నాడు. మేము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయాము, జగన్మోహన్ రెడ్డి తప్పుడు విషయాలు చెబితే వాటిని మేము ఖండించలేకపోయామని చెప్పుకున్నాడు తప్ప ప్రజలను అవమానించలా. ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయాడని చెప్పలా, ఈవీఎం మిషన్లతోటి జగన్మోహన్ రెడ్డి గెలిచాడని చెప్పలా, ఇటువంటి విషయాలు ఏం చెప్పలా. మేము ఓడిపోయాము, ఓటమిని శిరసావహిస్తున్నాం, ప్రజల తీర్పుని శిరసావహిస్తున్నాం అని చెప్పాడు. మా తప్పుని సరిదిద్దుకుంటామని చెప్పాడు. జగన్ ఏం చెప్పాడు? డబ్బులు తీసుకొని ఓట్లేశారు అన్నాడు. నేను డబ్బులు ఇచ్చినా నాకు ఓట్లు వేయలేదు అన్నాడు. నేను పెన్షన్లు ఇచ్చాను, స్కీములు ఇచ్చాను, బటన్లు నొక్కి డబ్బులు వేసాను. ఏమైపోయారు ఆ రైతులందరూ? ఏమైపోయారు? రైతులకి ఇచ్చా కదా డబ్బులు, నాకు ఓటు ఎందుకు వేయలేదు? వాళ్ళ డాడీ సొమ్ము తీసుకొచ్చి ఇచ్చినట్టు. ఇట్లా బ్లేమ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని. చంద్రబాబు నాయుడు ప్రజల్ని సమీకరించుకొని నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఆ రోజు చేయటం అనేది సాహసం, అసలు మామూలు సాహసం కాదది. లోకేష్కి కుర్రాడు కాబట్టి ఉత్సాహం ఉండొచ్చు నేను చేస్తాను అని, కానీ లోకేష్ని పంపించిన చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతుల్లో వాళ్ళది సాహసం. జగన్మోహన్ రెడ్డి అప్పటికే డబ్బులు లక్షల కోట్లు కొల్లగొట్టున్నాడు, ఊరూరున రౌడీలను పెట్టుకొని ఉన్నాడు. స్వతహాగా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడో ప్రపంచం మొత్తం తెలుసు. చచ్చిపోయిన వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డిని లేపి అడిగితే చెప్తాడు. చెప్పే అవకాశం లేదు కానీ మామూలుగా అయితే చెప్తాడు మా అబ్బాయి ఎటువంటి వాడు అనేది. అటువంటి దుర్మార్గుడి పాలనలో తమ ఒక్కగానొక్క కొడుకుని పంపించి విజయభవాన్ని దీవించి పంపించారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు అండ్ భువనేశ్వరి. వచ్చిన తర్వాత ఇతను ప్రజలతో మాట్లాడి వాళ్ళని క్వశ్చన్ అడిగిచ్చి, నువ్వు ప్రశ్న అడుగు, నన్ను ప్రశ్న అడుగు, నీ ఇష్టం వచ్చిన ప్రశ్న అడుగు అని ప్రజలకి ప్రశ్నించటం నేర్పాడు లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా. అది టర్నింగ్ పాయింట్. అంటే ఎన్నో రకాల మలుపులు ఉన్నాయి ఇందులో. చివరికి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు అతికించడం, సిద్ధం మహాసభలు పెట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత చాలామందికి తెలుగుదేశం పార్టీ నాయకులకే డౌట్ వచ్చింది.
నిజంగా జనం వస్తున్నారా అని. నిజంగా జనం రావటం లేదు. అక్కడ గ్రీన్ మ్యాట్ వేసి మనుషుల్ని ఫోటోలు నింపుతున్నారు అని చెప్పి అది ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఎస్టాబ్లిష్ అయిపోయిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి పతనం. అప్పటి వరకు చాలా ఒక సెట్ వేశాడు. ఫస్ట్ సిద్ధం సభ మీకు గుర్తుండే ఉంటుంది. యేసుక్రీస్తు సిలువలాగా వేశాడు. ఆ సిలువ మీద ర్యాంప్ వాక్ చేస్తాడట. హైదరాబాద్లో ఇప్పుడు బ్యూటీ కాంటెస్ట్ జరుగుతున్నది కదా, వాళ్ళు అందాల భామలు వాళ్ళు ఏదన్నా ర్యాంప్ వాక్ చేస్తే ఏదో 10 మంది చూస్తారు. ఈయన ర్యాంప్ వాక్ట అట్లా వెళ్ళి మొత్తం అంటే యేసుక్రీస్తు సిలువలాగా వేస్తే దాని మీద గొడవ పెడితే ఆ తర్వాత సిలువకున్న కడ్డీలు ఇట్లా మలిచాడు. దాన్ని ఫ్యాన్ గుర్తు అన్నాడు. అంత భయం ఎందుకు? నేను సిలువ గుర్తు వేసాను, దాని మీద నడుస్తున్నానని చెప్పు. అంటే ఇటువంటివన్నీ కూడా మొత్తం సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది కాబట్టి ఇవన్నీ ఎప్పటికప్పుడు తెలిసిపోయినాయి. ప్రజలు చైతన్యవంతులయ్యారు. ప్రజలు చైతన్యవంతులై జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించిన ఆనందంలో రాష్ట్రం తబ్బిబ్బైంది. ఆ సందర్భంగా జరుగుతున్న మహానాడు కాబట్టి ఈ మహానాడికి చాలా ప్రాధాన్యత ఉంది. నేను అందుకని అంటే ఊరికే దీపావళి ఎందుకు జరుపుకుంటున్నాం అని సింపుల్గా అడగటం కాదు. ఇవన్నీ చెప్పటం ఏంటి అంటే ఒక బలమైన అంటే ఆర్థిక బలంగా రాజకీయంగా అతను చంద్రబాబు నాయుడుతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి నథింగ్ ఆఫ్టర్ ఆల్. కానీ ఊరూరు ఆ రౌడీల్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు మనం చూసాం కదా, ఎవరన్నా రౌడీ ఉంటే ఆ రౌడీని పక్కకి పంపిస్తాడు. నువ్వు వద్దురా మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో అంటాడు. లేదు నువ్వు అట్లా చేయటానికి వీల్లేదు అంటాడు. మనం చూసాం కదా రామబ్రహ్మం గారు రాయలసీమలో ఫ్రాక్షనిజాన్ని ఆయన ఎట్లా రూపుమాపాడు. పోలీసులను ఉపయోగించి ఫ్రాక్షనిజాన్ని ఆపలేదు, సామాజిక చైతన్యం తీసుకొచ్చి ఫ్రాక్షనిజాన్ని ఆపాడు. పాత బస్తీలో మతకలాలు జరిగేవి. హైదరాబాద్ పాత బస్తీలో పోలీసు ఫోర్స్ ఉపయోగించి చేయలే. సగానికి సగం రోజులు కర్ఫ్యూలు నడిచేవి కదా ఇక్కడ నడిచేవి. అటువంటి పాత బస్తీలో వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, వాటర్ ఇచ్చి, రోడ్లు వెడల్పు చేసి, వాళ్ళకి నాగరిక సమాజం ఇట్లా ఉంటుంది అని చూపించి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించి హైదరాబాదులో మత కలహాలు లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రౌడీయిజం లేకుండా చేశాడు. మొత్తం రాయలసీమ ఫ్యాక్షనిజం, రౌడీయిజం, హైదరాబాదు పాత బస్తీలో మత కలహాలు లేకుండా. అంటే ఇవన్నీ ఎట్లా చేశాడు అంటే సామాజిక చైతన్యంతో చంద్రబాబు నాయుడు చేశాడు. ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇంత అద్భుత విజయం ఎలా వచ్చింది అంటే సామాజిక చైతన్యం తీసుకొచ్చి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు ఆయన వే ఆఫ్ కండక్టింగ్ పబ్లిక్ మీటింగ్స్కి భిన్నంగా ఈ 5 సంవత్సరాల్లో ప్రవర్తించాడు. మీరు చూడండి, ఆయన ప్రజల్ని క్వశ్చన్ అడగటం, ప్రజల చేత సమాధానం చెప్పించుకోవటం, ప్రజల్ని ఇన్వాల్వ్ చేయటం, ఇటువంటి టెక్నిక్స్ చంద్రబాబు నాయుడు చేసి వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఎడ్యుకేట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద అద్భుత విజయం, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఎప్పుడూ కూడా లేనంత అద్భుత విజయాన్ని సాధించిన చంద్రబాబు నాయుడు ఈ రోజున కడపలో మహానాడు పెడదామని ఆలోచించి ఆ బాధ్యతలు లోకేష్కి అప్పగించి ఇవన్నీ చేస్తుంటే రాష్ట్రం మొత్తం, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం ఆనందంగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ మామూలు ఈవెన్ తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ ఎట్లా ఉందో కొంచెం డౌట్గా నిప్పులాగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఎదుగుదామని చూస్తూ ఉన్నది. ఈ ఎదిగే క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ యాక్టివ్ అయితే ఎలా ఉంటుంది అన్న చర్చ విస్తృతంగా జరుగుతున్నది. అందుకని తెలంగాణ వాళ్ళకు కూడా, తెలంగాణలో ఉన్న ప్రజలకు కూడా ఈ రోజున ఆంధ్రాలో జరుగుతున్న మహానాడు మీద
అసలు తీవ్రమైన ఉత్కంఠతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దీని మహానాడు నిర్వహణ ఎట్లా జరగబోతుంది, మహానాడు నుంచి ఏం సందేశం ఇవ్వబోతున్నారు అనేది ఎవ్రీబడి వెయిటింగ్.